అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. గుడ్ ఫ్రైడే ఏంటంటే మనకి జీసస్ క్రైస్ట్ని క్రూసిఫై చేసిన రోజు అది. ఆయన ఏం చేశారంటే సఫరింగ్ని ఆయన యాక్సెప్ట్ చేసాడు, ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా. సో క్రిస్టియన్స్ ఎలా భావిస్తారంటే మన కోసం ఆయన రక్తం ధారపోసాడని భావించి గుడ్ ఫ్రైడేని యాక్చువల్గా సాక్రిఫైస్కి రోజుగా భావించాలి, సెలబ్రేట్ చేసేది కాదు. ఈస్టర్ సండే వస్తుంది, ఆ సండే నాడు ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. సో డెడ్ మళ్ళీ అలైవ్ అనమాట, వాళ్ళు తెగ పండుగ చేసుకుంటారు ఆ రోజు. సో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. కానీ మన అద్వైతం సనాతన ధర్మంలో ఏంటంటే బాడీ వస్తుంది పోతుంది, సో కానీ కాన్షియస్నెస్ ఆత్మ నెవర్ డైస్. సో రిసరక్షన్ అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ డీపర్ లెవెల్ మనకి. సో రియల్ సెల్ఫ్ ఈజ్ ఎటర్నల్ అనే ఐడియాకి క్లోజ్ ఉంటుంది మనది. సో డిఫరెన్స్ ఏంటి అంటే క్రిస్టియానిటీలో గాడ్ సెపరేట్, వాళ్ళు గాడ్కి సరెండర్ అవుతారు. మన ధర్మాలు ఏంటంటే గాడ్ అహం బ్రహ్మాస్మి, యు ఆర్ దట్ సేమ్ కాన్షియస్నెస్ అండ్ డైరెక్ట్ రియలైజేషన్. సో ఫర్ అస్ ఈస్టర్ ఈజ్ నాట్ అబౌట్ బిలీవింగ్ ఏ మిరాకిల్, ఇట్స్ ఎ రిమైండర్ యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ద ఎటర్నల్ కాన్షియస్నెస్ అని. అయితే క్రిస్టియానిటీ గురించి కానీ తీసుకుంటే నా వరకు నాకు క్రిస్టియానిటీ కానీ వేరే మతం కానీ ఇస్లాం